ఆ సూర్యుడు ఎలా అనే మాట ఎప్పుడు కూడా అతడి మాట ఎవరు వేదంలో కూడా అతను ఆ మాటలు ఉంటున్నట్టు ఎప్పుడు చెప్పలేదు. పైగా ఈశ్వరుడి చేత ఈశ్వరుని యొక్క శాసనానికి భయపడి నా కర్తవ్యం నెరవేర్చుకుంటున్నాను నేను సేవకుండానే మౌలికంగా అది అందులో సత్యం ఉండదని మాట చెప్పడం కోసమని సూర్యచంద్రాకుల విషయం కూడా ఇలా ఉంది. దేవేంద్రుడు కూడా అస్వతంత్రుడు, అగ్ని అస్వతంత్రుడు, వరుణదేవుడు అస్వతంత్రుడు, వాయుదేవుడు అస్వతంత్రుడు, ఆకాశం తనంతట తాను నిర్మాణం చేసుకోలేదు. సర్వాంతర్యాన్ని సర్వేశ్వరుడైన అతడు ఆకాశాన్నే మొదటి సృష్టించి తర్వాత గోళాలు సృష్టించి జీవకోటికి ప్రకృతినిచ్చిన వాడు ఒకడే కర్త. అతడు మాట్లాడిన వాడు. సమస్త దేవతల్ని సృష్టించి వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళతో చెప్పించిన వాడు. తన వల్లనే వాళ్ళు కూడా మాట్లాడకుండా చేసిన వాడు. వాళ్ళలో కూడా అహంకారం లేకుండా చేసిన వాడు ఈశ్వరుడు అని చెప్పి మన తత్వం. ఒకప్పుడు అగ్నిదేవుడికి అంటే దేవతలందరూ కూడా ఆయనలో భాగములే. వేదం ఏం చేస్తుందంటే అగ్నిదేవుని స్తోత్రం చేసేప్పుడు నీవు సర్వాంతర్యామి, నీవే పుట్టుక కారణం, నీవే సమస్తానికి హేతువు, నీవు ఆద్యంతరహితుడివి. ఈశ్వరుని లక్షణములన్నీ కూడా అగ్నిదేవుని చూపించి ఆయన స్తోత్రం చేస్తుంది. తర్వాత కొన్ని అధ్యాయాలు గడిచిన తర్వాత వరుణదేవుని స్తోత్రం చేస్తుంది. ఇలాగా నీవే పరమేశ్వరుడు, నీవే కారణం, నీవే జగత్కర్తవు, నీవే హర్తవు భర్తవు, వరుణదేవుని స్తోత్రం చేస్తుంది. అగ్ని తర్వాత వరుణదేవుడు. ఆ తర్వాత ఇంద్రుని స్తోత్రం చేస్తుంది. నీ వల్ల లోకంతో నడుస్తుంది, నీవే హర్తవు, నీవే కర్తవు భర్తవు అని. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక పరమేశ్వరునిలోని అంతర్భూతమైన లక్షణములు. కాబట్టి ఈశ్వరుని లక్షణం ఎలా ఉందో ఈ దేవతల ఏందో ఆ లక్షణం ఉంది. ఇవన్నీ కూడా ఈశ్వర తుల్యమే, ఈశ్వరుడే కానీ మరొకటి వేరు కాదు. స్వతంత్రమైన రెండో వస్తువు ఏది లేదు. కాబట్టి ఈశ్వర లక్షణములు సంపూర్ణంగా అగ్నిదేవుని ఎందున్నాయి, ఈశ్వర లక్షణములు సంపూర్ణంగా వాయుదేవుని ఎందున్నాయి, సూర్యుని ఎందు. ఇలాగ స్తోత్రం చేయటం ఒకే ఈశ్వరుని అనేక భాగములలో చూస్తూ విష్టిలో సమిష్టిని చూస్తూ సర్వభూతహితమైన తత్వాన్ని చూస్తూ ఆరాధించడం ఆర్య సంప్రదాయం. ఇట్లాంటప్పుడు ఈ దేవతలు నేను వరుణదేవుడిని అని ఇప్పుడు అనుకోకూడదు. నేనే రక్షిస్తున్నాను వరుణదేవుడు అంటలేదు. ఎప్పుడైనా కాలాంతరంతో ఒక చిత్రాలు జరుగుతాయి. ఒక మాట అగ్నిదేవుడికి కోపం వచ్చింది, ఆయనకి సరైన గౌరవం చేయలేదు. చతుర్దశ భువనాల్లోనూ 3 లోకాల్లోనూ కూడా అగ్నుడు తప్పుకొని చల్లారిపోయింది. ఏ ఆశ్రమంలోనూ అగ్నిదేవుడు వెళ్ళడం మానేశాడు. ఇంద్రాదులు భయపడి ఏమిటి అగ్నికి ఆగ్రహం రావడం ఏమిటి, ఈ లోక విరుద్ధం, చాలా విచిత్రమైన విషయం. అగ్నిహోత్రుడేమో పరమేశ్వరుడే కదా, తన కర్తవ్యం తెలియని వాడు కాదు కదా. ఆయనకి ఎక్కడో ఆవిర్భావం తక్కువైందా, లేకపోతే ఆయనకి గౌరవం తక్కువైందా, మొదటి కుర్చీ వేయలేదా, ఎందుకు ఈయన కోపం వచ్చింది, ఏం చేస్తే ఈయన కనపడలేదు, అంతర్ధానం అయిపోయినాడు, కనపడలేదు, వెతికి బతిమాలు తీసుకురావడానికి వీలు లేకపోయింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు దేవతలు. నిత్యము అగ్నులతో వెలుగుతుండేటువంటి ఆశ్రమాలలో మహర్షుల ఆశ్రమాల్లో కూడా అగ్నులు చల్లారిపోయి బ్రహ్మదేవుడు చిన్న చిరునవ్వు నవ్వి, అయ్యా మీరందరూ భయపడకండి, అంగిరస మహర్షి ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన ఆశ్రమానికి వెళితే ఆయన దగ్గర మాత్రం అగ్ని వెలుగుతూ ఉంటుంది, మీరు చూడండి అన్నట్టు. అక్కడికి వెళితే ఆయన కనపడతాడు, ఈ చరిత్ర అంతా ఆయనతో చెప్పుకోండి. అయ్యా మహర్షి బ్రహ్మదేవుడు పంపించాడు మమ్మల్ని, ఈ అగ్ని లేకపోతే మా గతి ఏమిటి, యజ్ఞం ఎలాగా, యజ్ఞం లేకపోతే ప్రపంచం ఎలా, ఈ క్షణం నుంచి మీ అగ్ని లభిస్తుందని చెప్తాడు. అంటే ఆ అంగిరసుడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ అగ్నిదేవుడు ఆయన ఆశ్రమంలో అగ్నిదేవుడు వెలుగుతున్న అగ్నిలోంచి నేను నీ ప్రతిరూపంగా ఉండేటువంటి అగ్నిహోత్రమనే కాక కానీ సర్వాంతర్యామిగా స్ట్రైక్ చేసి వెళ్ళిపోయిన అగ్నిదేవుడిని మాత్రం నేను కాదు అని అగ్ని సాక్షి చెప్పింది. ఆయనకి తెలియదు ఆయన ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారడానికి వీలు లేదు కాబట్టి ఆయన లోపల ఉండేటువంటి తపోబలమే అక్కడ అగ్నిహోత్రగా ఉద్యోగం చేస్తోంది. అతి ఆంగిరసుడు 3 లోకాలకి తక్షణమే అగ్ని ప్రసాదించాడు. అన్ని ఆశ్రమంలోని అగ్నిలు వెళ్ళాయి, పొయ్యిలన్నీ మండాయి, అన్నం ఉడుకుతోంది, పంటలు వస్తున్నాయి. చిరకాలం ఇలా గడిచిపోయింది. అప్పటికి అగ్నిదేవుడికి తెలిసింది, అయ్యో నా ఉద్యోగం పోగొట్టుకున్నాను, నేను లేకపోతే లోకం నడవదని నేను అనుకున్నాను, ఈ విషయం నాకు మొదట తెలిసి ఉంటే, నాకంటే ప్రతిభావంతుడు కూర్చున్న చోట కదలని వాడు ఆ చిన్న పూరిపాకలోనే ధ్యాన సమాధిలో ఉండేవాడు ఒకడు, వృద్ధుడు,
వీడు ఇన్ని పని చేస్తాడా, ఇంతవాడు ఉంటాడా ఈ లోకంలో, ఇది ఎలా సాధ్యమవుతుంది, నా పని నాకే సాధ్యమని నేను అనుకున్నాను అని అన్నాను. కాబట్టి అంగిరసులు అగ్నిస్వరూపులుగా ఆరాధించబడుతూ ఉంటారు. పురాణంలో ఎన్నో చిత్రం ఉంది. ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క సర్వాంతర్యామిత్వమే కాక సర్వ నియంతృత్వాన్ని చెబుతోంది. ఆ ఈశ్వర తత్వంలో పరినిష్ఠుడై ఉండడం చేత అతడికి అట్టి స్వభావం సహజంగా విభూతి ఆ అంగిరసుడు కలిగింది. తన తపోబలం కాదు, ఆయన ఈశ్వర తత్వంలో అతడికి నిష్ట కలిగిన జ్ఞానం. ప్రకారంగా మన సాంప్రదాయంలో అహంకారంతో నేను గురువునని, నన్ను దేవుడు పంపించాడని చెప్పే అధికారం ఎవరికి లేకపోవడం చేత దీనిని ఖండించవలసిన కర్తవ్యం ఎవరు తన మీద వేసుకోరు. అది వివేకి యొక్క లక్షణం. ఆర్యధర్మంలో ఆర్యుని యొక్క లక్షణం అలా ఉంటుంది. ఏంటి తెలియదని ఎలా తెలుస్తుంది? ఎంత తెలియదో మనకి తెలియదు. ఎంత తెలుసునని చెప్పగలుగుతామేమో కానీ నేను ఈ పుస్తకం చదివాను, ఆ గ్రంథం చదివాను, ఈ శాస్త్రం చదివాను, ఈ శాస్త్రం చదివాను అని చెప్తాడు. కానీ తన చదవనిది ఎంత ఉందో తనకి ఎలా తెలుస్తుంది? జ్ఞానం అలాంటిది. ఇది మన సాంప్రదాయం.